ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు ఈరోజు అయితే వరి అనేది ఎలా స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను నేనైతే. ఫస్ట్ మొదటగా అయితే చూడండి, ఇలా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది మనం ఎంత వేస్తున్నాం, మేము వేసేది ఒక అర్ధ ఎకరా అంటే ఎకరాల సగం. సో సగం వరకు సరిపోతుంది, ఇక్కడ నుంచి ఇదల్లా సరిపోతుంది అనమాట. సో దీనికోసం మనం ఒక మన దగ్గరనే పక్కల ఈ సైడ్ అనేది మనం వేసుకుంటాం అనుకో వరి. సో ఈ సైడ్ ఒక దాంట్లో ఇంత ప్లేస్లో మనము ఇందాక మీకు చూపించినట్టు విత్తనం ఉంటుంది కదా, కొంచెం ఫస్ట్ వడ్లు తీసుకొని ఒక సంచిలో అనేది వేసుకొని దాన్ని ఒక 3 days అనేది మనం కొంచెం వాటర్తో తడిపి తర్వాతకి గాలి ఆడకుండా కొంచెం దాని మీద ఏదైనా మూసుకొని పెట్టుకోవాలా. అప్పటికి కొంచెం మనకి విత్తనం అయితే మనకు మొలకలు అనేది స్టార్ట్ అవుతాయి. ఇటు ఎన్ని రోజులు నానబెట్టాలి ఇవి? ఆదివారం రాత్రి పొద్దున వచ్చినాం. 3 రోజులు 8 రోజులు మొలకలు ఎత్తినాయి ఇవి. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి, 2 రాత్రులు. 2 రాత్రులు అంటే ఒక రోజున్నర. మీరు ఒక 2 రోజులు ఇట్లా నానబెట్టుకుంటే ఇట్లా మనకు మొలకలు వెళ్తాయి. ఇదేంటంటే మనం వరి అయినకే ఇవి వడ్లు. ఈ వడ్లు మనం ఒక సంచిలో కట్టిపెట్టి ఈ విధంగా ఈ విధంగా అనేది పెట్టినప్పుడు ఇలా అవుతాయి. ఒక 2 days 3 days పెట్టుకుంటే అయిపోతుంది. మేము 2 days పెట్టినాం, మొలకలు ఎత్తినాయి కాబట్టి. మొలకలు ఎత్తకుంటే 3 days కూడా పెట్టవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూడండి. ఇక్కడ పొలం దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఇట్లా పలిగేరు ఏదో అంటారనమాట, దాంతో మొత్తం పాయాల. ఐ మీన్ ఎట్లా అంటే చూడండి, ఇలా ఉందిగా, ఇలా మెత్తగా చేసేయాల దీన్ని. మనకి ఇలా మెత్తగా ఉండాలా. వర్షం పడినా ఏం కాదు, కానీ వర్షం అనేది ఫుల్ పడకుండా చేసే చినుకులు పడినా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, దానికోసం చెప్తున్నా. సో ఇలా ఈ విధంగా అయితే మనకి ఉండాలా, మెత్తగా ఉంటుంది. చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంది. సో వాటర్ కొంచెం లైట్గా అయితే ఈ విధంగా ఈ చూపించిన విధంగా వాటర్ ఉండాలా. సో తర్వాతకి మనం రెడీ చేసుకున్న ఇది ఉంది కదా, మనం రెడీ చేసుకున్న ఈ సంచిలో మనం అది పెట్టుకున్నాం ఇందాక కొంచెం మొలకలు వచ్చినవి. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ 3 days అయిపోయినాక మనకు అనేది స్టార్ట్ అవుతాయి మొలకలు. సో మనం దాన్ని మళ్ళీ సంచిలోంచి బయటికి తీసి కొంచెం అవి అంతా అతుక్కు ఉంటాయి కదా, అతుక్కోవడం అంటే కొంచెం ఏమంటారు, ఇట్లా ముద్ద ఉంటాయి, అవి విడివిడిగా ఉండవు, ఇట్లా ముద్ద ఉంటాయి కదా. సో దాన్ని ఏం చేయాలా, మొత్తానికి కొంచెం విడదీయాలి. విడదీసినప్పుడు మంచిగా అవుతుంది మనకైతే. పొడి అయినప్పుడు వేరు ఉంటాయి. సో దాన్ని మళ్ళీ సంచిలో వేసుకోవచ్చు, లేకపోతే వేరే సంచిలో మనం మార్చుకోవచ్చు. సో మార్చుకొని ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. మా డాడీ వస్తాడు, మా నాన్న. సో మా నాన్న అక్కడ వెళ్ళినాడు అనమాట. సో మా నాన్న వచ్చినాక మా నాన్న ఎలా చెప్తాడో చూద్దాం. నాకు కూడా అంత ఐడియా లేదు, ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి పొలాలకు వస్తాం కానీ మరీ అంత ఇష్టపడి రాము. సో ఇప్పుడు కొంచెం మనకి ఇష్టపడి వస్తున్నాం. ఇంకా అదే పని మనం వీడియో తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని వీడియో తీసుకుంటున్నా. సో చూడండి, ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ నార అనేది ఇక్కడ వేస్తాం, దాన్ని నార అంటారు కదా. సో నారని ఇక్కడ వేసిన తర్వాత అవి ఎన్ని డేస్ ఇక్కడ ఇలా ఈ విధంగా ఎన్ని డేస్ అనేది ఉండాలా, ఎన్ని డేస్ అనేది పెరగాల, తర్వాత ఎప్పుడు తీసుకోవాలా అవల్ల చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం పొలం సైడ్ వచ్చినప్పుడు మనకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట ఇక్కడికి సైడు. ఇక్కడ మనకి చాలా వరకు పావురాలు కానీ పిచ్చుకలు కానీ ఇట్లా చాలా అంటే చాలా వరకు ఉంటాయి కదా. ఆ సౌండ్లు అనేటివి మనకైతే వినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరైతే ఒకసారి చూడండి ఆ సౌండ్, ఇట్లా ఈ వాటర్ సౌండ్ కానీ ఎందుకంటే మనము రోడ్లపై నుంచి చాలా దూరం వచ్చింటాం కాబట్టి ఆ వెహికల్ సౌండ్ వినపడదు. సో ఆ వెహికల్ సౌండ్ వినపడకున్నప్పుడు మనకి ఇదొక్క సౌండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా సరే చిన్న ఏది అరిచినా ఏ సౌండ్ చేసినా మనకి క్లారిటీగా అనేది వినపడుతుంది. సో మీరు గమనిస్తుంటే చూడండి, ప్రతి ఒక్క సౌండ్ గమనిస్తున్నారు. సో వినపడుతుందా? ఇదనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది.
యాక్చువల్గా మేము వేసే పొలం ఏదంటే కొంచెం మనకి ఒక డిస్టెన్స్ ఉందన్నమాట. ఒక 1 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట డిస్టెన్స్. ఏమంటే మనకు అక్కడ వాటర్ అనేది సరిగ్గా ఉండదు. మనకి ఈ వరి నాటు అనేది మనం ఇక్కడ వడ్లు వేసుకుంటాం కదా, ఆ వడ్లు వేసుకున్నప్పుడు ఆ విత్తనం అనేది కొంచెం మంచిగా పెరగాల, ఇట్లా ఈ విధంగా మనకి పెరగాలన్నప్పుడు మేము ఇక్కడ ఈ ప్లేస్లో అనేది వరి వేసుకొని విత్తనం అయినాక కొంచెం మనకు అవి పెద్దగా అయిపోయినాక దానికి కొన్ని డేస్ ఉంటాయి అన్నమాట. ఆ డేస్ ఎన్ని డేస్ అనేది చెప్తాను నేను ముందుగా. సో దానికోసం ఇలా రెడీ చేసుకుంటాం. మనకైతే ఇక్కడ డైలీ వాటర్ ఉంటాయి ఇక్కడ ఈ సైడ్, ఎందుకంటే మనకి ఇక్కడ కేసీ కెనాల్ అనేది ఇక్కడే ఉందన్నమాట. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదు. కొంచెం దూరం అయినప్పుడు మనకి అక్కడ మా సైడ్ అయితే వాటర్ ప్రాబ్లం ఉంది అన్నమాట. ఇప్పుడు మనకి డైలీ వాటర్ కావాలి కాబట్టి కొంచెం నిలకడగా ఇక్కడ డైలీ వచ్చే వాటర్తో తీసుకుంటాం. అక్కడ ఎప్పుడైతే వాటర్ అవసరం అవుతుందో అప్పుడే తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా నాన్న లేట్ వస్తున్నాడు అనమాట. కొంచెం ఒక పైప్ దానికి అయినాడు. ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి అచ్చులు. ఆ అచ్చులు ఏంటివి అని అడిగితే కొంచెం ఇక్కడ ఏమైనా పాము పోయిందేమో అని అంటున్నాను అనమాట. సో పాము అయితే పోయింది, లేకపోతే పడవ ఇట్లా మంచి అచ్చులు పడవని మా నాన్న అన్నాడు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు మనకైతే, ఎందుకంటే యాజ్ దీస్గా అచ్చులు అయితే అలాగే ఉన్నాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు చాలా పాములు ఉంటాయి అన్నమాట. ఎన్నో వరకు చూసి ఉంటాం మనం. మీరు కూడా చూసి ఉంటారు. పొలాల సైడ్ అంటేనే పాములు అనేది చాలా డేంజర్గా తిరుగుతుంటాయి. సో దాంట్లో పైన తీసుకుని పోతుంటే మన పని మనం చేసుకోవాలా, అంతే అనమాట. మళ్ళీ మనం దానిని చంపడాలు చేయడాలు అయితే చేయకూడదు. సో అంతే. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఎప్పుడు అయితే మా నాన్న అయితే వచ్చినాడు అనమాట. ఏమేమి అడుగుతా చూడండి, ఎట్లా చెప్తాలో చూడండి. సో ఫస్ట్ అయితే చెప్పినా ఇందాక, దీంట్లో అయితే వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదంట ఫస్ట్ ఒక 3 days వరకు. ఎందుకంటే వాటర్ వేస్తే అది ఎక్కువ మునిగి అదైతే మనకి ఖరాబ్ అయిపోతాయి, అంతా మురిగిపోతాయి, స్మెల్ వస్తుందంట. సో దానికోసం ఈ విధంగా నీళ్ళు అయితే పొడి ఉండాలా, ఎక్కువ నీళ్ళు ఉండకూడదు. తర్వాతకి ఒక 3 days తర్వాత నీళ్ళు అనేది లైట్గా ఈ విధంగా పట్టాలన్నమాట. సో దాని తర్వాత ఇంకా మనం ఇది ఒక లెవెల్ అప్గా చేసుకోవాలా, ఎందుకంటే విత్తనం అనేది లోపలికి మునగకుండా. తర్వాతకి దీనిలో ఉన్న మనం విత్తనాలు అనేది మొలకనైనా వేసినప్పుడు అదొక మంచిగా అవుతుంది అనమాట. ఈ చెయ్యి అంతా అయితే అవి పెరుగుతాయి. ఈ చెయ్యి అంతా పెరిగినప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకొని పోయి అక్కడ నాటుతాం. మనది ఒక 1/2 ఎకరా కాబట్టి 1/2 ఎకరాకి సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తా. చూడండి, ఈ విధంగా అయితే మనకైతే నీళ్ళల్లో బయటికి వెళ్ళిపోవాలా పొలం నుంచి. ఈ విధంగా ఇలా ఫుల్ వెళ్ళిపోయినప్పుడు మనకు అవి విత్తనాలు అనేది వేసినప్పుడు మొత్తం అయితే ఎక్కువ మునగకుండా పైనుంచే తేలుతాయి. సో మనకి త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఖరాబ్ కూడా కావు. మీకు చెప్పడం మర్చిపోయినా కదా, మనం ఇక్కడ మొలక అనేది వేసినప్పుడు కరెక్ట్ ఒక నెల 30 రోజులు అనేది మనకి దీనిలో పెరగాలన్నమాట. అంటే మీడియం నీళ్ళతో అది మనం మెయింటెనెన్స్ చేసుకున్న పెరగాల. కరెక్ట్ 30 రోజులకి మనం అయితే మళ్ళీ దీని నుంచి మనం వేరే తీసుకెళ్ళి అది పెరిగి తీసుకొని మనం మళ్ళీ ఈ విధంగానే సాగు చేసుకునేది నాటుకోవాల్సి వస్తుంది. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా నాన్న చూపించినట్టు ఈ విధంగా అయితే నేను పొలం చేసుకోవాలా. మీరు అనుకోవచ్చు మీరు నువ్వేం పని చేయగలరు అని. సో నేను కూడా చేస్తా. సో వీడియో కోసం ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అది చేస్తా. సో వాటర్ అనేది మనకు కనపడకూడదు. ఎందుకంటే ఈ ఎక్కువ వాటర్ ఉండి ఒకవేళ వర్షం పడితే ఆ వాటర్ మొత్తం ఫుల్ అయ్యి విత్తనాలని లోపలికి పోయి కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. కొట్టుకపోవడం అంటే విత్తనాలు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు తేలుతాయి. సో తేలినప్పుడు మనకు అక్కడ ఎక్కువ లోపలికి పోదు కాబట్టి చెడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట విత్తనం. సో ఆ విధంగా. సో నెక్స్ట్ ఇంకా వేసే చూద్దాం. చెప్పినా కదా మీకు 30 రోజులు కరెక్ట్ నెల వరకు మనం పెంచాలా. కొంతమంది నెలన్నర కూడా పెంచుకుంటారు. సో మనం అయితే నెల వరకు సరిపోతుంది ఇదనమాట. సో నెక్స్ట్ అయితే చూసేయండి ఎలాను. ఇలా సదరం అనుకోవాలా, చాలా సదరం అనుకోవాలా, ఎందుకంటే నీళ్ళు అనేది బీడ్చుకుంటాయి. సో అక్కడ కొన్ని వాటర్ అవి కూడా మన నాన్న క్లీన్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఇంకా మనం ఎడున్న మొలకలు అనేది మనం దాంట్లో చల్లుకుంటాం అంతే. చల్లుకున్న తర్వాత కరెక్ట్ ఒక 30 డేస్కి మళ్ళీ వచ్చి ఇంకా మనకి కూలోళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళతో పెరిగించుకొని అవి కట్టలు కడతాం. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా అయితే చూపిస్తాను అనమాట. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో
సో ఫ్రెండ్స్ ఇదనమాట మొత్తం మనమైతే రెడీ చేసుకున్న తర్వాత ఇలా కట్టెలు అనేది చిన్నగా పాతుకోవాలా, ఇట్లా లైన్గా ఒక 2-3 కానీ పాతుకోవాలా. ఎందుకంటే ఈ విధంగా మనం ఇట్లా సంచి తీసుకొని దానికి కట్టుకోవాలా. కట్టుకున్నప్పుడు ఇక్కడ పిచ్చుకలు కానీ పిట్టలు కానీ ఏవి రాకుండా ఉంటాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇతరాలను నిండిపోతాయి కదా, సో అప్పుడు ఖరాబ్ అవుతుంది. అలా నాటుకుంటే ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు అని అవి అనుకుంటాయంట. సో దానికోసం ఇట్లా ఈ విధంగా కట్టెలు నాటుకొని దాంట్లోకి సంచులు అనేది కట్టేస్తే మనకైతే పని అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఒక 4 కట్టలు 5 కట్టలు మనం ఎంత వేస్తున్నామో ఆ చుట్టూ. ఎందుకంటే మనకి పిట్టలు వస్తే మాత్రం విత్తనాలు తిని సగం అక్కడే ఖరాబ్ అయిపోతాయి పొలం అనేది. సో అందుకోసం చెప్తున్నా. చూడండి ఇలా ఈ విధంగా సంచి అనేది మనం పెట్టుకోవాలా. చూడు ఇక్కడ మన అలా చూపిస్తున్నట్టు ఈ విధంగా అనేది కట్టేసేయాలన్నమాట సంచి. చూడండి ఎలా ఆడుతున్నాడు. అందుకే దీనివల్ల ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం కొంతమందికి తెలియకపోయిండొచ్చు కదా, సో అందుకోసం ఈ విధంగా పెట్టిన తర్వాత కట్టేస్తే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడని అవి అనుకుంటాయి. 4 దాంట్లోకి కట్టేస్తే ఫినిష్, మా పొలం సేఫ్ అని అనుకోవచ్చు. ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే కట్టేసాం అన్నమాట. ఆడ 3 ఇక్కడ 1 తర్వాత ఇది మొత్తానికి అయితే ఇదైతే కొంచెం డ్రై అయిపోయింది. డ్రై అంటే ఎండిపోయింది, చాలా వరకు తగ్గిపోయినాయి నీళ్ళు. మనం అయితే మరలా దీనిలోకి అయితే ఒక అడుగు పెట్టకూడదు, కాలు పెట్టకూడదు. మనం గెనం, ఇది దీనిలో పేరు గెనం అంటారు. గెనెల పై నుంచి మనం చల్లాలా అంతే. కాలు పెడితే మళ్ళీ అది లోపలికి మూసుకుపోయి కాలు పెట్టినప్పుడు అచ్చు పడుతుంది కదా, అచ్చు పడినప్పుడు మనం విత్తనం వేసినప్పుడు దాంట్లో ఉంటుంది, అది చచ్చిపోతుంది విత్తనం. సో అందుకోసం పైనుంచి చల్లాలా. మొదట అయితే ఇలా ఒక బేల తీసుకొని దాంట్లోకి వేసుకోవాలా. సో ఇలా ఉంటుంది అన్నమాట రెడీ అయినప్పుడు. సో ఇట్లా ఈ వడ్లు అనేవి రేట్ ఎంత అంటే ఎన్ని కేజీలు అనేది 10 కేజీ ప్యాకెట్. 10 కేజీల ప్యాకెట్ 750 రూపాయలు పడిందంట. ఇంకా కేజీ మీరు లెక్క వేసుకోండి, 75 రూపీస్ అట్లా పడి ఉంటుంది అంతే. దీనిలోకి చాలా అంటే చాలా పేర్లు ఉంటాయన్నమాట. మాది కర్నూలు కాబట్టి ఇదేం పేరు నాన్న? జీలకర్ర సోనా అంట, కర్నూలు సోనా అంటారు. ఎందుకంటే మన సైడ్ అంతా పండించేది సోనా మసూరి కదా, సో ఆ విధంగా. చూడండి ఎలా వెళ్తున్నాడో, ఈ విధంగా చల్లుకోవాలా. ఈ విధంగా కాదు మన ఇట్లా చేస్తున్నాడు అనమాట. అంతే అనమాట. ఈ విధంగా చల్లుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు దీనికి అది ఉంటుంది మందు వల్లేది? 10 రోజులు. చూడండి మళ్ళీ ఇది ఒక 10 రోజులకి మనం మళ్ళీ దీనిలోకి మందు వల్లాల్సి వస్తుంది. దీనిలో 2 రకాల మందు ఉంటాయి అన్నమాట. ఏది నాన్న పేరు అది? ఫస్ట్ది బలం మందు డిఐపి అనమాట. ఆ మందుకి కొంచెం దీనికి ఏర్లకి మనకి బలం అవుతుంది. తర్వాత ఏరియా అనేది మనకి పొలం అనేది ఇది మనకి పెరగడానికి ఎక్కువ అనమాట. సో ఈ వడ్లు అనేది వేసినాం కదా, ఇది ఒక 1/2 ఎకరా పొలానికి కదా. సో ఆ వరి అనేది మనకు పెరిగిన తర్వాత మనకి ఉంటాయి కదా కొమ్మలని, అట్లా 3 నాటుతారు, 2 నాటుతారు, ఒక్కొక్కరు నాటుతారంట. ఆ విధంగా వాళ్ళు చూసుకొని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నాటుకుంటారు. చాలా మంది 2 3 నాటుతారు అనమాట. ఒక్కొక్కటి ఎవరు నాటారు అనమాట. ఎందుకంటే అది ఒక్కొక్కటి నాటినప్పుడు కొన్ని చచ్చిపోతుంటాయి కదా, సో అందుకోసం 2 3 నాటినప్పుడు ఒకటి చచ్చినా ఒకటి మంచిగా ఉంటుంది ఆ విధంగా. సో చూడండి ఈ విధంగా ఇలా మట్టిలోనే తేలాలన్నమాట, ఇది ఎక్కువ మునిగకుండా. సో చూడండి అంతే. ఇక్కడ ఇప్పుడు ఈ సైడ్ అయిపోయింది కదా, సో మొత్తం అయిపోవాలన్నమాట. చూడండి ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అయితే అర్థమవుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఫస్ట్ టైం చేస్తాం ఒకటి ఇట్లా. చూడండి ఈ విధంగా
మనం కూడా చల్లం చిన్నగా. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవి తినొచ్చు కూడా, మనం కొంతమంది తింటారు. తినొచ్చు, ఇవి వడ్లే అనమాట. ఇవి కూడా దీనిలో మనకి బియ్యం అనేది ఉంటుంది. ఫ్రెష్గా దీనిలోనే బియ్యం అనేది ఉంటుంది. దీన్నే మళ్ళీ ఏమంటారు రీసైక్లింగ్ మాదిరి. టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో మొత్తానికి ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఇంకా మనం మళ్ళీ ఒక 3 days 4 daysకి వచ్చి చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకొని కొంచెం వాటర్ ఏమైనా లేకుండా కొంచెం లైట్ వాటర్ పట్టుకొని మనం సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫైనల్గా ఇంకొక బేల అవుతుంది. దిస్ ఈస్ వడ్లు మొలకలు. ఇంత మంచిగా వచ్చినాయి కదా మొలకలు. ఇది ప్రాసెస్ మొత్తం ఈ పని మొత్తం మనకి ఒక 1.5 hour 2 hours అయితే అయిపోతుంది అనమాట. ఎక్కువ పని కూడా అవసరం లేదు. ముందుగా మనం మన పొలానికి వచ్చి ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత మరలా కొంచెం టైం తీసుకొని అది మొలకలు ఎత్తినాక మంచిగా వాతావరణం అనేది వాన లేకుండా చూసుకొని వచ్చి చల్లుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో దీనికి మరలా పార్ట్ 2 ఉందన్నమాట. ఎందుకంటే పార్ట్ 2 కూడా తీయకుంటే మీకు మొత్తానికి అర్థం కాదు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అయితే చూపించేస్తాను అనమాట. ఇంకో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలంటే ఇంకొక 1 month ఉందన్నమాట. 30 రోజులు వెయిట్ చేయాలా. సో అదనమాట. బై ఫ్రెండ్స్. ఫుల్ బిజీ అయిపోయినాడు. సో అట్లా ఉంటుంది. కొంచెం సినిమాటిక్ షాట్లు ఏమన్నా పెడతా ఫ్రెండ్, చూడండి. అది కూడా లాస్ట్లో మిస్ చేసుకోవద్దండి. నాకు అనిపించినట్టు తీస్తా. ఓకేనా? బై ఫ్రెండ్స్. No. చూడండి.